బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంటల్లో ఒడిశా ఆర్టీసీ బస్సు పూర్తిగా దగ్ధమైంది. విశాఖపట్నం నుంచి జైపూర్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. లోపల ఉన్నటువంటి ప్రయాణికులందరూ సేఫ్గా బయటపడ్డట్లుగా తెలుస్తోంది. మనం చూస్తున్నాం విజువల్స్లో ఒక్కసారి మీరు చూడొచ్చు. వరుసగా జరుగుతున్నటువంటి ఈ బస్సు ప్రమాద ఘటనలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. రోజు రోజుకి ఈ ప్రమాదాల సంఖ్య పెరుగుతుందా అనే అనుమానాన్ని కలిగిస్తున్నాయి. ఎందుకు ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒక బస్సు ప్రమాదానికి సంబంధించిన వార్త మనం వింటూనే ఉన్నాం. కొన్నిసార్లు ప్రైవేట్ ట్రావెల్స్ అయితే కొన్నిసార్లు ఆర్టీసీ బస్సులు. ఇప్పుడు ఒడిశా ఆర్టీసీ బస్సు మంటల్లో దగ్ధమవుతుంది. అక్కడ మనం చూస్తున్నాం. మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోతున్నప్పటికీ చేష్టలుడికి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క ఫైర్ సిబ్బంది వచ్చి అక్కడ మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ చాలా సమయం పట్టినట్లుగా తెలుస్తోంది. కానీ డ్రైవర్ వెంటనే అప్రమత్తం అవడంతో, ప్రయాణికులను అలర్ట్ చేయడంతో ప్రయాణికులందరూ బయటికి దిగారు. భారీ నష్టం తప్పిందని చెప్తున్నారు. అయితే అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి, ఏం జరిగింది? మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు. రాజేష్తో ఒకసారి మాట్లాడదాం. రాజేష్, ఏం జరిగింది ఈ ఆర్టీసీ బస్సులో? ఒక్కసారిగా అసలు మంటలు ఎందుకు వచ్చాయి? ఎస్నందు ఈరోజు చూస్తూ ఉంటే బస్సులన్నీ కూడా ఈ విధంగా జరుగుతూ ఉంటే చాలా బాధగా అనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఘటనలు కూడా తీవ్రంగా కలిపేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏ క్రమంలో ఈ రోజు కూడా మరి విశాఖపట్నం నుంచి జైపూర్ వెళ్ళినటువంటి ఒరిస్సా రాష్ట్రంలో జైపూర్ వెళ్ళినటువంటి బస్సు కూడా ఈ రోజు పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట దాటిన తర్వాత ఘాట్ రోడ్ వద్ద ఈ యొక్క ఘటన చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంజిన్ లో అది వేడెక్కడంతో లేదా బానెట్ లో వాటర్ అయిందా లేదంటే అక్కడ ఏదైనా వేరే టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందో తెలియదు. పూర్తిగా దానిపైన ఇంకా దర్యాప్తు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. దీనిపైన ఇప్పటికే పలువురు అధికారులు కూడా ఈ యొక్క ప్రాంతాన్ని కూడా చేరుకుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ మంటలు ఒక్కసారిగా చెలరాగడంతో అక్కడ ఉన్నటువంటి ప్రయాణికుల కంటే ముందుగా అక్కడ ఆ ఇంజిన్ లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఏం జరుగుతుందని ఇప్పటికే అప్రమత్తమైనటువంటి డ్రైవర్లు అందరికీ కూడా ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్లకి ఆయా రాష్ట్రాలకు కూడా ఒకవైపు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా సరే వెంటనే స్మెల్ వచ్చినా లేదంటే ఆ పొగలాంటిది ఏదైనా వచ్చినా దానికి సంబంధించింది ఏది వచ్చినా సరే వెంటనే ప్రయాణికులు అప్రమత్తం చేయమని ఇప్పటికే చెప్పుకోసం నేపథ్యం అయితే కనిపించింది. ఇదే క్రమంలోనే ఎప్పుడైతే ఒకసారిగా ఆ బానెట్ నుంచి అయితే మంటలు ఒకసారి రావడంతో ఆ స్మెల్ ఒక మాడిపోయినటువంటి స్మెల్ అక్కడ ఏదైతే తీగలో మెల్ట్ అవుతున్నటువంటి స్మెల్ రావడంతో అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ వెంటనే అప్రమత్తం అయ్యి ప్రయాణికులకి అప్రమత్తం చేసి వెంటనే లోపల ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కూడా వెంటనే కిందకి దింపే కార్యక్రమం కూడా జరిగింది. ఇదే క్రమంలో ఒకసారిగా మంటలు కూడా మొత్తం వ్యాప్తించింది. ఈ ఘటన ఉదయాన్నే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ ఘటనకి చూసుకుంటే దగ్గరలో ఉన్నటువంటి ఫైర్ స్టేషన్ నుంచి కూడా వెంటనే వెళ్ళి ఇప్పటికే అన్ని మంటలన్నీ అదుపులో తీసుకున్న పరిస్థితి కనిపించింది. చూస్తే బస్సు అంతా కూడా పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఆర్టీసీ బస్సు కాబట్టి దీనికి సంబంధించినటువంటిది లోపల ఏమి ఏసీలు ఏమి ఉండవు కనుక ఎయిర్ కూడా వెంటనే బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి, ఎవరికి కూడా ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఒకసారి ఊపి పీల్చుకునే పరిస్థితి కనిపించింది. గతంలో ఇప్పుడు చూసినటువంటి ప్రమాదాలన్నీ కూడా ప్రతి ఒక్క బస్సు ప్రమాదం జరిగిందంటే చాలు ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక ప్రాణ నష్టం అయితే ఖచ్చితంగా జరుగుతూనే ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. చిన్నలో పెద్దలు ఆడ మగ ఎవరో ఒకరు చనిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు చూసుకుంటే కేవలంగా ఆ డ్రైవర్ యొక్క చాకచక్యంతోనే ఈ రోజు అంతమంది ప్రాణాలను కూడా కాపాడని అయితే మాత్రం చెప్పొచ్చినందు. అయితే ఈ ఘటనకైతే మాత్రం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇంకా తెలియాల్సింది. ఆ ప్రాంతానికి దీనికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి పరిశీలించిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. లేదంటే లాంగ్ జర్నీలో భాగంగా ఆ వేడికి ఇటువంటి పరిణామం ఏమైనా చోటు చేసుకుందా లేదంటే అక్కడ ఏదైనా వేరేగా ఏదైనా చోటు చేసుకుందా, ఎందుకంటే జర్నీలో ఆన్ ద వేలో జరిగినటువంటి ప్రమాదం ఉంది. ఇది దీనిపైన ఇంకా అధికారులు కూడా దర్యాప్తు చేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. రైట్. థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఈ ఘటనకు సంబంధించి అయితే ఎలా అసలు ఈ ప్రమాదం జరిగింది అనేది మాత్రం ఇంకా తెలియడం లేదు. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఉండొచ్చు అంటూ భావిస్తున్నారు. మనం వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలు చూస్తున్నాం. ఓ పక్క కర్నూలులో జరిగినటువంటి ఘటన 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత చేవేళ్లలో జరిగినటువంటి బస్సు ప్రమాదం 19 మంది అక్కడ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇలా వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. అంటే బస్సుల సేఫ్టీ విషయంలో అధికారుల నిర్లక్ష్యం ఇక్కడ బయటపడుతోందని, మరోవైపు వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయంటే ఏదో ఒక విషయాన్ని ఎక్కడో మిస్సింగ్ పాయింట్ ఏదో ఉందని ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు ఇంకొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి. ఏదో ఒక బస్సు ప్రమాదం జరిగినప్పుడు ఆ 4 రోజులు హడావడి చేయడం, అక్కడ సెర్చ్ చేయడం, కొంచెం స్ట్రిక్ట్గా వ్యవహరించడం, ఆ తర్వాత మళ్ళీ సదామామూలే, మళ్ళీ ఎప్పట్లాగానే లైట్ తీసుకుంటున్నారు, మళ్ళీ ఏదో ఒక ప్రమాదం జరిగే వరకు అలా సైలెంట్ ఉండిపోతున్నారు. ఇప్పుడు ఆర్టీసీ బస్సులు అంటే జనరల్గా రెగ్యులర్ సర్వీస్ ఉంటుంది. ఏదైనా వెంటనే సమస్య ఉన్నా సరే వెంటనే వాళ్ళకి గ్యారేజ్లో వాటిని సరిచేస్తూ ఉంటారు, ప్రాపర్ మెయింటెనెన్స్ ఉంటుంది అని అందరికీ ఒక నమ్మకం. కానీ ఆర్టీసీ బస్సుల్లో సైతం ఇలాంటి భారీ ప్రమాదాలు జరిగితే, అటు ప్రైవేటు బస్సుల్లోనూ ప్రమాదాలు జరిగి, ఇటు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లోనూ ప్రమాదాలు జరిగితే, ప్రభుత్వం నిర్వహించేటువంటి సంస్థల్లోనూ, లేదంటే ఆర్టీసీ లాంటి మంచి రెప్యుటేషన్ ఉన్నటువంటి సంస్థల్లో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగితే ఇక ప్రయాణికులు ఎవరిని నమ్మాలి? భయపడకుండా ఎలా ఉండాలి? అధికారులు ఈ విషయంలో మరింత స్ట్రిక్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. మేబీ ఇక విమానాల తరహాలో బస్సు ప్రయాణం మొదలయ్యే ముందే అట్లీస్ట్ రోజుకు ఒకసారి 2 రోజులకు ఒకసారి అయినా ప్రాపర్గా బస్సుని చెక్ చేయాలేమో. కండిషన్ ఎలా ఉంది, అంతా బాగానే ఉందా లేదా, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎవ్రీథింగ్ ప్రాపర్గా చెక్ చేయాల్సిన అవసరం ఉందేమో. ఎందుకంటే ప్రయాణికుల ప్రాణాలతో కదా ఇదంతా కూడా ముడిపడి ఉంది. ఒక చిన్న తప్పిదం, ఒక చిన్న నిర్లక్ష్యం కూడా పదుల సంఖ్యలో ప్రాణాలను బలి తీసుకుంటున్న పరిస్థితి కదా. సో ఎందుకు చేయకూడదు అలా? ఎందుకు అలా రెగ్యులర్ ఇన్స్పెక్షన్ ఉండకూడదు? డ్రైవరు ఆ బస్సును నిర్వహించే వాళ్ళు వెళ్ళి చెప్తే తప్పితే ఉండదా? వాళ్ళంతటా వాళ్ళుగా రెగ్యులర్గా ఎందుకు చెక్ చేయరు? అప్పుడప్పుడు ఉంటుంది ఖచ్చితంగా ఇన్స్పెక్షన్, ఫిట్నెస్ చెక్ చేస్తుంటారు, బట్ రెగ్యులర్ చెకప్ ఎందుకు ఉండకూడదు? ఇంతమంది ప్రాణాలు ఆధారపడి ఉన్నటువంటి ఒక బస్సు మీద రెగ్యులర్ చెకప్ ఎందుకు ఉండకూడదు? డైలీ చేయండి, కుదరలేదా 2 డేస్కి ఒకసారి అయినా చేయండి అట్లీస్ట్. ఈ అంశం పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఆర్టీసీ బస్సుల్లో సైతం ఇలాంటి ప్రమాదాలు జరగడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్తో పాటు టీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.